జీతాలు ఇస్తున్నందుకు యుద్ధం చేస్తారా అని ప్రశ్నించారు. ప్రతి నెల 7,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. దగ్గర మా ఖర్చులను తగ్గించుకొని నియంత్రించుకొని నేను ఎవరికి చెప్పలే ఈ రోజు వరకు. ఎందుకు చెప్పలేదంటే అదేదో చెప్పుకుంటే గొప్పలాగా ఉంటే బాధ్యతగా భావించి దుబారా తగ్గించి ప్రజలకు చేయగలిగింది చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎట్లా నడుస్తాయని నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి రామకృష్ణారావు ఏది ఏమైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా మొదటి తారీఖు నాడు మన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని ఈ 16 నెలలు మీకు జీతాలు ఇచ్చిన మీరే కదా ప్రత్యక్ష సాక్షి. గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారిగా మీ జీతాలు వచ్చేది. మరి ఇవాళ మీకోసం పనిచేస్తున్నా ప్రజల కోసం పనిచేస్తున్నా మీరు వేరు, మీరు మేము అందరం కలిస్తేనే ప్రభుత్వం. నేను స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్నా, మీరు వేరే మేము వేరే కాదు. మీరు మేము కలిసి 99% ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము. మనం సమరం చేయడానికి ఇక్కడ లేం. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డోళ్ళు లేరు. ప్రజలు ఊరుకుంటారా? ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఈ 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిస్తే మీరు మేము అందరం కలిస్తేనే ప్రభుత్వం. మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ నాయకులకు ఉంటుంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ఈ ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు ఆ నాయకులకు ఉంటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతుల పావులుగా మారి వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్నీ మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తామని రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని తెస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. లేదంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 చేద్దామా చెప్పురి. 30 రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని 60 రూపాయలు చేద్దామా చెప్పురి. పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు 2 చేద్దామా చెప్పురి. ఏది పెంచుదామో చెప్పుండ్రి. ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో ధర్నాలో దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. ఇవాళ మీరు సమరాలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు ఆగిపోతాయి. పెట్టుబడులు ఆగిపోతే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరకవు. విద్యా వ్యవస్థ విద్యా సంవత్సరం వృధా అయిపోద్ది ప్రభుత్వ ఉద్యోగస్తులు సహకరించకపోతే. నేను ఒక్కరిని ఏం చేయగలను? రామకృష్ణారావు లేకపోతే డీజీపీ ఏం చేయగలరు? మేము మిమ్మల్ని కొట్టం తిట్టం, ఉన్నది ప్రజలకు వివరిస్తాం. మిత్రులారా, ఉద్యోగ సంఘాల నాయకులైన విజ్ఞప్తి చేస్తున్నా, నాకేమున్నది? నేను ₹1 ఇంటికి తీసుకుపోను. నేను మిగతాలా కాదు, నాకేం అవసరం లేదు. నల్లమల అడవుల నుంచి ఒక చిన్న గ్రామం నుంచి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవం. బతుకున్నంత కాలం ఈ గౌరవం నిలబెట్టడం కోసమే నేను పనిచేస్తా. నాకు వేరే కోరికలు లేవు, వేరే ఆలోచన లేదు, వేరే ఆదాయం అక్కర్లేదు. కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మార్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీరని నష్టం జరుగుద్ది. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో
గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా, లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా, వచ్చి కూర్చోండి. అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి. ప్రతి దగ్గర మా ఖర్చులను తగ్గించుకొని నియంత్రించుకొని. ప్రభుత్వం అంటే తాము ఒక్కరే కాదని, అందరూ కలిస్తేనే ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరానికి దిగుతామని చెప్పడం సరైందేనా అని ప్రశ్నించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా అని నిలదీశారు. ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుందామని పిలుపునిచ్చారు. ప్రజలపై యుద్ధం చేసిన వాళ్లు బాగుపడిన దాఖలాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నెలకు 1000 కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే 2 ఏళ్లలో 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువనా మీకే పంచిపెడతా. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక 7,000 కోట్లు కావాలి. నేను చెప్పేది అన్ని నిత్యావసర అత్యవసరానికే 22,000 కోట్లు, దాంట్లోనే 4,000 కోట్ల తుట్టుంది. ఇక ఆయన పెట్టిపోయిన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకి 7,000 కోట్లు కావాలి. ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా 70%, 80%, 90% ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి. నెలకు 1000 కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే 2 ఏళ్లలో దాదాపుగా 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ 1000 crores. ఇక సీఎం రేవంత్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ నేతలు సమరం అంటున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సమస్య ఉంటే చర్చకు రండి, కలిసి మాట్లాడుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక కుటుంబం అంటూ కూడా ఒక ఎమోషనల్గా మాట్లాడుతూ వ్యాఖ్యానించడం జరిగింది. రైట్, సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్. హేమంత్, గుడ్ ఈవినింగ్. మొత్తానికంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. గతంలోనే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు పాపాల కుప్పలైనాయి, పాపాల పుట్టల్లాగా పెరిగిపోయినాయి. సో వాటికి ఇంట్రెస్టులు కట్టడానికి, వాటికి వడ్డీలు చెల్లించడానికే సరిపోతుంది. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని చెప్పేసి గతంలోనే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఇట్లా నేపథ్యంలో ఒకవైపు ఇప్పటికే 6 గ్యారెంటీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. సో అసలు జీతాలు కూడా 1వ తారీఖు గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు మేము ఇస్తున్నాం. సో జీతాలు కూడా పూర్తి స్థాయిలో వెళ్ళిపోతున్నాయి, ఇంకా పెన్షన్లు కూడా కొంత లేట్ అవుతున్నాయి అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు ఇప్పటికే అటు కాంట్రాక్టర్స్ సంఘాలు కూడా ముఖ్యమంత్రికి లేఖలు రాయడం జరిగింది. వాళ్ళు కూడా కొంత నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చాలా సంచలనంగా మారాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైపోయింది. ఢిల్లీకి పోయినా కానీ అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అప్పు కోసం ఢిల్లీకి పోతే అసలు అపాయింట్మెంట్లు కూడా ఇస్తలేరు. ఢిల్లీకి పోతే ఆఖరికి చెప్పులు కూడా ఎత్తుకుపోతారు కావచ్చు అని చెప్పేసి తెలంగాణ వాళ్ళన్నా, తెలంగాణ అధికారులన్నా, మంత్రులన్నా అప్పులు పుట్టేటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కామెంట్ చేయడం జరిగింది. సో ఎవరు తెలంగాణ అంటేనే ఎవరు ప్రపంచం అంటే దేశంలో ఎవరు నమ్మేటువంటి పరిస్థితి కూడా లేదు అంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైపోయింది, అప్పులు పుట్టేటువంటి పరిస్థితి తెలంగాణలో లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో చాలా అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకు తెలంగాణ అదే ఉద్యోగ సంఘాలు ఎందుకు సమరాన్ని ప్రకటిస్తున్నాయి? ఈ సమరం తెలంగాణ ప్రజల పైన ప్రకటిస్తున్నారా? ఎందుకు మీ సమరం గతంలో లేని విధంగా అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో 1వ తారీఖు రోజు జీతాలు రాలేదు, ఏ 10కో ఏ 15కో వచ్చేది జీతాలు కానీ పెన్షన్లు కానీ, ఈ రోజు 1వ తారీఖు రోజు జీతాలు ఇస్తున్నందుకు మీరు మా పైన సమరం చేస్తున్నారా? గత పాలకులు 8,500 కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్లు అన్ని కూడా బకాయిలు పెట్టారు. సో వాటిని మేము చెల్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో బకాయి పెట్టిన వాళ్ళు ఈ రోజు అంటే
మీరు ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దు, ప్రభుత్వానికి సహకరించాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సహకరించాలంటూ కూడా ముఖ్యమంత్రి చాలా కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఉచిత విద్యుత్ అని చెప్పేసి విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టి వెళ్లారు. ఇది డిస్కంలు మొత్తం కూడా అప్పుల్లో కూరుకుపోయినాయి. ఇటు డిస్కౌన్ అన్ని కూడా అప్పుల్లో కూరుకుపోయినాయి. వాళ్ళకే అప్పులు చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళామని చెప్పేసి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో దీన్ని బట్టి ఇందులో ఇంకో కామెంట్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇక ఉండదా, రైతులకు కూడా పూర్తి స్థాయిలో కరెంటు రాదా, 24 గంటల కరెంటు బకాయిలు పెట్టి వెళ్లారు అంటే ఈ బకాయిలు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో కరెంటు కష్టాలు తెలంగాణలో రాబోతున్నాయి అన్నది కూడా ముఖ్యమంత్రి మాటల్లోనే ఒక అంతరార్థాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు హిమబిందు. అండ్ ఇంకోటి ఏంటంటే గతంలో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికి బకాయిలు పెట్టారు. ఆ బకాయిలు ఇప్పుడు మేము చెల్లించాల్సి వస్తుంది. 1 కాదు 2 కాదు 11% వడ్డీకి తెచ్చారు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా అంటూ గత పాలకులు చేసినటువంటి అప్పుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ తెలంగాణలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులు పుట్టేటువంటి పరిస్థితి కూడా బాగాలేదని చెప్పేసి చాలా కీలకమైనటువంటి కమెంట్లు అయితే చేసింది స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి ప్రభుత్వం మీద మీరు సమరానికి దిగుతున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా మాట్లాడుతున్నారు. అంతేకాదు ఉద్యోగ సంఘాలన్నిటికీ కూడా రాష్ట్రంలో ఇప్పటికే ఆర్టీసీ సమ్మె మోహించింది. మిగతా ఉద్యోగ సంఘాలు కూడా నిరసన సమరానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీంట్లో ఒకటే ముఖ్యమంత్రి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉద్యోగ సంఘాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని చర్చించుకుందాం, సమరాలు నిరసనలు స్ట్రైకులు లాంటివి వద్దు, మనం ఇక్కడ సమరం చేయడానికి లేవు, ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం. సో ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడుకుందాం, ప్రజలపైన యుద్ధం చేయొద్దు, ప్రజలపైన యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. సో ప్రభుత్వంతో కూర్చొని సంయమనంగా పాటించాలంటూ కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి మాటలు కనిపిస్తోంది. అండ్ మోరోవర్ ఇప్పటికే చాలా రోజుల నుంచి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వాన్ని కూలగొడతారు, 6 నెలల్లో కూలిపోయేటువంటి ప్రభుత్వం, లేదా ముఖ్యమంత్రి కూడా మారుస్తారు, ముఖ్యమంత్రి మార్పు జరగబోతోంది కాంగ్రెస్ పార్టీలో. సో ఉన్నదే 3 రాష్ట్రాల్లో, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. సో దీంట్లో ఎక్కడ ఏమాత్రం కొంత ముఖ్యమంత్రి మార్పు జరిగినా కానీ మిగతా రాష్ట్రాల్లో ఎఫెక్ట్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక అస్థిరత లేదు, ముఖ్యమంత్రులు మారుస్తారని చెప్పేసి. సో ఇట్లా నేపథ్యంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు, ప్రతిపక్ష శక్తులు ఏవైతున్నాయో సో వాళ్ళ ట్రాప్ లో పడి, వాళ్ళ కుట్రలో ఉద్యోగ సంఘాలు ఏవి కూడా ట్రాప్ లో పడదు, వాళ్ళకు పావులుగా మారొద్దంటూ కూడా మాట్లాడుతున్నారు. సో వ్యవస్థలు కుప్పకూలిపోవద్దు, అందరూ సహకరించాలి, సంయమనం పాటించాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అండ్ దీంట్లో ఇంకో కీలకమైనటువంటి పాయింట్, తెలంగాణకు అప్పులు పుట్టేటువంటి పరిస్థితి లేదు, తెలంగాణ ఇక అప్పులు చేసేటువంటి పరిస్థితి లేదు. శ్రీకాంత్ అంటే గతం నుంచి కూడా మనం చూస్తున్నాం, ఎప్పుడు కూడా అంటే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా టార్గెట్ గానే మాట్లాడుతూ ఉంటాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో అంటే తనను కోస్తే 18,700 సంథింగ్ చెప్తూ ఆయన మాట్లాడుతూ 1 రూపాయి కూడా పుట్టడం లేదు, అసలు అప్పు తెచ్చే పరిస్థితి ఉన్నా కూడా నేను తెచ్చిచ్చేవాడిని, ప్రభుత్వాన్ని సహకరించాలన్న పరిస్థితి ప్రతి ఒక్కరిపైన కూడా ఉంది, ప్రభుత్వం అంటే ఒక కుటుంబంగా కూడా భావించాలంటూ కూడా ఆయన మాట్లాడిన వైనాన్ని అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎమోషనల్ గా ఆయన మాటలు మనం తీసుకొని అంటే ఎలా మనం అర్థం చేసుకోవాలి శ్రీకాంత్ దీన్ని? ప్రతిపక్షం బలంగా ఉంది, స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కొంత వ్యతిరేకత ఉంది. ఏదైతే 6 గ్యారెంటీల విషయం అయితేనేమి, పెన్షన్ల విషయం అయితేనేమి, మహిళలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ల విషయం అయితేనేమి, సో ఇంకా చాలా అంశాలు. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చారు. A4 సైజులో 2-3 పేపర్లు నిండేంత హామీలు ఇచ్చారు. ఉచిత బస్ అన్నారు, అది ఒకటి మాత్రమే కొంత సక్సెస్ఫుల్ గా తెలంగాణలో నడుస్తోంది. ఇంకా చాలా అంశాలు, రైతు భరోసా విషయం కానీ, రైతు రుణమాఫీ విషయం కానీ, రైతు భరోసా పూర్తి స్థాయిలో రాలేదు, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో రాలేదు. సో ఈ అంశాలన్నీ ప్రజల్లో ఉన్నాయి. సో ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది మాత్రం ఒప్పుకున్నారు. అఫ్కోర్స్ ఈవెన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఒకనొక సందర్భంలో 50% మంది ప్రజలు మా పైన అసంతృప్తితో ఉన్నారు అన్నది మాత్రం వ్యక్తమైంది. సో వ్యతిరేకంగా ఉండడం వేరు, అసంతృప్తిగా ఉండడం వేరు. సో ప్రజల్లో అసంతృప్తి ఉంది. సో దాన్ని గెట్ ఆన్ చేసుకోవడానికి, ప్రభుత్వాన్ని నడిపించుకోవడానికి శక్తి సరిపోవడం లేదు ముఖ్యమంత్రికి. సో అంటే ఎవరైతే ఆర్థిక నష్టం కలిగించారో వాళ్ళు ఈ రోజు ఫామ్ హౌస్ లో ఉన్నారు అంటూ కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఆర్థిక నష్టం దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటే చెప్తుంది, మేము చేసిన అప్పులకు మేము తీసుకొచ్చినటువంటి అసెట్స్ మేము చూపిస్తాం, సో అభివృద్ధిని మేము చూపిస్తాం, అభివృద్ధిని చూయించి మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. రైట్, రామచంద్ర నాయక్ గారు ప్రభుత్వ విప్ మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రామచంద్ర గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. రామచంద్ర నాయక్ గారు గుడ్ ఈవినింగ్. పీసీఆర్ రామచంద్ర గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి.
సో ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నాయి, సమరానికి సిద్ధమవుతున్నాయి. సో కొంత వ్యతిరేకత కనిపిస్తోందా? సో ఇక నడిపించేటువంటి పరిస్థితి లేదా? ఆర్థికంగా తెలంగాణ కుదేలైపోయిందా? అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదా? ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న ప్రశ్న కనిపిస్తోంది. ఏం చెప్తారు? ముఖ్యమంత్రి కామెంట్స్ ఎట్లా చూస్తున్నారు? ముందుగా ప్రేక్షకులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు ఒక తెలంగాణ 4 కోట్ల ప్రజల ప్రతినిధి. అదేవిధంగా అధికారులు ప్రజల 4 కోట్ల ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు. ఇందులో అందరం సామాజిక బాధ్యతతోని మరి నడుచుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదనేది వారికి తెలియజేయడం తప్ప మరొకటి కాదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన తర్వాత కూడా రాష్ట్రంలో రామచంద్ర గారు, మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఆర్థిక పరిస్థితి తెలియదు అనేది లేదు. సో రాజకీయంలో ఉన్నారు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు. రాష్ట్ర ఖజానా ఏంటి, రాష్ట్ర ఆదాయం ఏంటి, ఇవన్నీ తెలిసే అంశాలే. బట్ ఈ రోజు ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ ఇక చేతులెత్తేసారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో చేతులెత్తేసిందా? ఇప్పుడు చూడండి, వాస్తవాలు చెప్తే దాన్ని వక్రీకరించి చేతులు ఎత్తేసిరా అంటే దానికి సమాధానం చెప్పడానికి అది కరెక్ట్ సమయం సరైనది కాదు. కామెంట్ ఏంటంటే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, నన్ను కోసిన వచ్చిన ఆదాయానికి మించి నేను ఏమీ చేయలేను, నాతో కాదు అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అంటే ఇప్పుడు నిజాయితీ పరుడుగా ఈ రోజు రాష్ట్రంలో అవినీతిని తగ్గించి, దుబారా ఖర్చులు తగ్గించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు మొదటి రోజు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలోనే నెలాఖరు దాకా ఇవ్వకపోయేది కదా. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని డిఏలు పెంచారు, ఎన్ని పిఆర్సీలు పెంచారు, మరి అవన్నీ వాస్తవాలు తెలిసిన ఉద్యోగస్తులు ఉద్దేశం తప్ప మేము చేతులు తేయడం అనేది అసంభవం. 65 సంవత్సరాలు 70 సంవత్సరాల మరి పాలనా దక్షత ఉన్న పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు చాలా మంది అనుభవం. రామచంద్ర గారు, గతంలో కూడా అప్పులు ఉన్నాయి, లేవని కాదు. డిస్కౌంట్ ఎప్పుడు అప్పుల్లోనే నడుస్తూ ఉంటాయి, మనకు తెలిసిన విషయం. ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 24 గంటల కరెంట్ ఇవ్వలేము అని ఇండైరెక్ట్ సంకేతం ఇస్తుందా గవర్నమెంట్? అలాంటిదేం లేదండి. తప్పకుండా కరెంటు ఉత్పత్తి సోర్స్ ని పెంచుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆల్రెడీ ఒక డిఏ పెంచినాం. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 5 డిఏలు ఇంకా పెండింగ్ ఉండడం వల్ల వారిలో అసహనం ఉంది. ప్రభుత్వ ఏమంటారు? 5+1 5+1 యాడ్ అయిన దాంట్లో ఒకటి మేము చేసినాం. గత ప్రభుత్వం 5 పెండింగ్లు పెట్టి నెలాఖరు దాకా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం. కానీ మన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకే ముఖ్య పెద్ద పీట వేసి ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వేస్తున్నాం. వారికి వాస్తవాలు తెలియజేసే ప్రక్రియ తప్ప వారిని ఏదో ఇబ్బంది పెట్టాలనో, లేకపోతే ఇంకేదో పెండింగ్ పెట్టాలనో, లేకపోతే వారిలా గత పార్టీలో గత ప్రభుత్వంలో ఒకే కుటుంబం లాగా దోపిడీ చేసుకోవాలనో. ఇంకొక పాయింట్, రామచంద్ర నాయక్ గారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, విప్ గా ఉన్నారు. సో మీరు ఒకసారి దీన్ని వ్యక్తిగతంగా ఆలోచించి చూడండి. గతంలో ఇక్కడ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణను ఎగ్జాంపుల్ గా చూపిస్తూ, అయ్యో పాపం తెలంగాణ పరిస్థితి బాగాలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అక్కడ భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మలుచుకుంది. అంటే ఒక సింపతి, తెలంగాణ మీద సింపతి చూపిస్తూ అక్కడ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అండ్ ఇక్కడ కూడా బజార్లో పరువు తీయొద్దు, ఉద్యోగ సంఘాలైనా, కార్మిక సంఘాలైనా, కాంట్రాక్టర్లు ఎవరైనా కానీ మనం బజార్లో పడి పరువు తీసుకోవద్దు, మనం కూర్చొని మాట్లాడుకోవాలి అన్నప్పుడు మీరు ఈ రోజు మీరే పబ్లిక్ గా చెప్తున్నారు కదా, రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, ఆర్థికంగా దెబ్బతిన్నాం, ఢిల్లీ పోయిన రూపాయి వచ్చేటువంటి పరిస్థితి లేదు అంటే ఉద్యోగ సంఘాలు చేసేటువంటి కామెంట్స్ కి మధ్యవర్తిత్వంతో మీరు చేయొచ్చు, మీరు కూర్చొని మాట్లాడచ్చు. ముఖ్యమంత్రి నేరుగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఢిల్లీలో అప్పు పుట్టట్లేదు అంటే మన పరువును మనమే తీసుకుంటున్నామా, ఉద్యోగ సంఘాలు తీస్తున్నాయా? ఒకటండి, ఆ 10 సంవత్సరాలు వారిని భరించిన వాళ్ళు ఈ రోజు ప్రజాప్రభుత్వం ప్రజాపాలనను ప్రజలకు అందిస్తున్నప్పుడు కొంత ఓపిక పట్టాలి, కొంత సమయం. అదే విధంగా వారితో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైనా తొందరపాటు నిర్ణయాలు సమ్మెకు దిగుతాం అంటే ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తీసుకుంటున్నట్టే కదా, దాన్ని అలాంటి చర్యలు తీసుకోవద్దనే చెప్పడం మా సంకేతాలు తప్ప మరొకటి కాదు. తప్పకుండా 4 కోట్ల మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాలు ఈ రోజు 4 కోట్ల తెలంగాణతో పాటు భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాస్తవాలు చెప్తే పరువు తీసినని మీరు అనుకుంటే దానికి తప్పులో మీరు బురదలో కాలేసినట్టు అవుతుంది. తప్పకుండా ఒక బాధ్యత గత
ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా, ఒక ఇంటి పెద్దగా, రాష్ట్ర అధినేతగా వారు ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూనే అందరి సంక్షేమం కూడా వారి బాధ్యతగా వారు తీసుకుంటారు. మాట తప్పని నాయకుడుగా వారు ముందుకు పోతున్నారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి కష్ట నష్టాల్లో వారు భాగస్వామి అవుతారు, తప్పకుండా పాలు పంచుకుంటారు, తప్పకుండా పరిష్కార మార్గాలు కూడా చూపిస్తారు. ఒకటి ఫైనల్ గా చెప్పండి, 6 గ్యారెంటీల అమలు అసాధ్యమా? ఆర్థిక పరిస్థితి 6 గ్యారెంటీల్లో పెన్షన్లు ప్లస్ మహిళలకు ఇస్తామని చెప్పిన 2,500 తప్ప మిగతా హామీలన్నీ ఆల్రెడీ అమల్లో పెట్టినాం. ఆల్రెడీ ప్రజలు వాటిని ఆస్వాదిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఏ హామీ ఇవ్వలేదండి. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, 500 గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం, అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తున్నాం, రైతు రుణమాఫీ 25 లక్షల మందికి చేసినాం, ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3,500 ఇస్తున్నాం, ఉద్యోగాలు భర్తీ చేసినాం, రాజు యువకాశం ఇస్తున్నాం, పేదోడికి సన్న బియ్యం తినే అవకాశం ఇచ్చినాం, అదేవిధంగా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇంకా ఏ కార్యక్రమం చేయలేదని చెప్పేసి ప్రజలు ఈ రోజు గత ప్రభుత్వం కర్రు కాల్చి వాదలు పెడితే కదా ఈరోజు మేము ఆయింట్మెంట్ పూసుకుంటూ వైద్యం చికిత్స చేస్తున్నాం, గాయాలు మానుస్తున్నాం. అలాంటి ప్రభుత్వాన్ని మీరు సహకరించాల్సింది. ఆర్థిక విధ్వంసం జరిగిన బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని అంటున్నారా? తప్పకుండా గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది కాబట్టి 8 లక్షల కోట్ల అప్పులు జరిగినాయి. ఏ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చిందని, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినని చెప్పేసి 8 లక్షల కోట్ల అప్పు చేసినండి. ఈ రోజు మేము వాళ్ళు తెచ్చిన అప్పుకి అసలు వడ్డీ 1,40,000 కోట్లు కడుతూనే మరి ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్ళామంటే ఎక్కడ అవినీతి జరిగిందో ఎందుకు చూపించట్లేదు? కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయం అన్నారు, విద్యుత్ ప్రాజెక్ట్ విషయంలో అన్నారు, గొర్రెల స్కామ్ విషయంలో అన్నారు. ఆరోపణలు వస్తున్నాయి తప్ప ఆచరణలో కనిపించట్లేదు, అరెస్టులు జరగట్లేదు. సో ఎక్కడ ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతుంది? తప్పకుండా తీసుకోవట్లేదని మీరు అనడం తప్పు కాదు. ఒక్కటేంటంటే ప్రతి దానికి ఒక విభాగాన్ని కమిటీని వేసి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే వాటి మీద చర్యలు ఉంటాయి తప్ప ఏదో ప్రభుత్వం మా చేతిలో వచ్చింది ఏదో కక్ష సాధింపు చర్యలు చేయాలనేది మా ఉద్దేశం కాదు. చాలా అనుభవజ్ఞుడుగా, చాలా మేధావిగా, చాలా బ్రాడ్ మైండెడ్ ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. దాన్ని ప్రజలందరూ మంచిగా ఆహ్వానిస్తున్నారు. అధికారులు కూడా దాని తొందరపాటు నిర్ణయాలు వద్దని చెప్పడానికి దాని ఉద్దేశం, అంతే తప్ప మేము ఉద్యోగ సంఘాలు స్వతహాగా వాళ్ళకి రావాల్సినవి ఉన్నాయి కాబట్టి, వాళ్ళకు జరగాల్సినటువంటి న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు ధర్నాలు చేస్తా ఉంటారు, రాస్తారోకోలు చేస్తా ఉంటారు, స్ట్రైక్ చేస్తా ఉంటారు. ఎందుకు ప్రతిపక్షాల ట్రాప్ లాగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఇప్పుడు ఒకటండి, ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి 3వ రోజు నుంచే ప్రతిపక్షాలు మా మీద పడ్డాయి. వారేమో మొదటి ప్రభుత్వం 5 సంవత్సరాలు మొత్తం ఇప్పుడే పుట్టిన బిడ్డ పరిగెడుతుందా అని మాట్లాడారు. మేము ఇప్పుడే పుట్టిన ప్రభుత్వం అయినా మొదటి వారం నుంచి మమ్మల్ని వాళ్ళు వేటాడుతున్నారు, బదనాం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అశోక్ నగర్ లో గ్రూప్ 1 పెడతామంటే దాని మీద వాళ్ళు అంటే మన కిరాయి వ్యక్తులను పెట్టి పరీక్షలు నిర్వహించొద్దని చెప్పేసి 14 సంవత్సరాలు పరీక్షలు నిర్వహించకపోవడం వల్లనే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ధర్నాలు చేసిన విద్యార్థులే ఇప్పుడు ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందా అండి? ఉద్యోగ అవకాశాలు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తామంటే వాళ్ళు అడ్డు వచ్చారు. లగచర్లలో ఇండస్ట్రీస్ అంటే అడ్డు వస్తున్నారు. అటు యూనివర్సిటీ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళ మన ప్రభుత్వం ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చిన భూమిని ప్రభుత్వం తీసుకుంటే కంచగచ్చి బౌల్లో కూడా మరి విద్యార్థులను రెచ్చగొట్టి దాన్ని మన భూతంగా మరి ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రతిపక్షం పాత్ర లేకుండా ఏ ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పుడు ప్రశ్నించే పరిస్థితి కనబడట్లేదు. ప్రతిపక్షాల కుట్రనే ఇది భాగం అని చెప్పి మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి హ్యూమన్ సో అది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వర్షన్. ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, నన్ను కోసిన రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయానికి మించి నేను ఏమీ చేయలేను, బయట నుంచి అప్పు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు, ఢిల్లీకి పోతే కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, ₹1 కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, అపాయింట్మెంట్లు కూడా దొరకట్లేదు అన్నటువంటి కామెంట్స్ వెనకాల రాష్ట్రంలో రానున్న కాలంలో ఎట్లాంటి ఆర్థిక పరమైనటువంటి భారం పడబోతోంది, ఆర్థికంగా ఎట్లాంటి ఎఫెక్ట్ పడబోతోందో అర్థం చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్. అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాము, ప్రపంచానికే ఆదర్శంగా నెంబర్ 1గా నిలబడేటట్టు చేద్దాం. కష్టపడుతున్న రోజుకు 18 గంటలు, ఏ రోజైనా
డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత తీసుకున్నాక ఈ రోజు వరకు ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను సెలవు తీసుకున్నానా మీరు ఆలోచన చేయండి. నాకు జీవితంలో ఏమి లక్ష్యం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాల్సిన తెలంగాణ మోడల్ను తెలంగాణ రైజింగ్ అని ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడాలని తీర్చిదిద్దాలనేదే నా పట్టుదల. వయసు ఉంది, ఓపిక ఉంది, మీతో కలిసి కష్టపడే తత్వం నాకున్నది. నాతో కలిసి రండి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. పోలీస్ మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత నాది. శాంతి భద్రతలు కాపాడండి, డ్రగ్స్ మీద ఉక్కుపాదం పెట్టి తొక్కండి, సైబర్ క్రైమ్లను నియంత్రించండి. మనందరం కలిసి రాష్ట్రాన్ని దేశానికే గొప్పగా తలమానికంగా తీర్చిదిద్దుదామని మీ అందరికీ తెలియజేస్తూ మనం సాధించుకున్న తెలంగాణను మనం అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాము. ప్రపంచానికే ఆదర్శంగా నెంబర్ 1గా నిలబడేటట్టు చేద్దాం. కష్టపడుతున్న రోజుకు 18 గంటలు. ఏ రోజైనా డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత తీసుకున్నాక ఈ రోజు వరకు ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను సెలవు తీసుకున్నానా మీరు ఆలోచన చేయండి. నాకు జీవితంలో ఏమి లక్ష్యం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాల్సిన తెలంగాణ మోడల్ను తెలంగాణ రైజింగ్ అని ఈరోజు పడాలని నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువనా మీకే పంచిపెడతా. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక 7,000 కోట్లు కావాలి. నేను చెప్పేది అన్ని నిత్యావసర అత్యవసరానికే 22,000 కోట్లు. దాంట్లోనే 4,000 కోట్ల తుట్టుంది. ఇక ఆయన పెట్టిపోయిన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకి 7,000 కోట్లు కావాలి. ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా 70%, 80%, 90% ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి. నెలకు 1,000 కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే 2 ఏళ్లలో దాదాపుగా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ 1,000 crores. ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టులు పనులకు బిల్లులు చెల్లించాలంటే 1,000 కోట్లు కూడా దొరకడం లేదు. 1,000 కోట్లు కూడా రావడం లేదు. 600-700 కోట్ల రూపాయలు ఇచ్చి 10 ఏళ్ల నుంచి వేయని రోడ్లు ఊర్లలో ఇవాళ గుంతలు పడ్డాయి. మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు, మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్గా గుంత వస్తే అందులో పడి కింద పడి కాలు ఇరిగిపోతుంది. ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైసా లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. ఎవరికైనా అనుమానం ఉంటే ఉన్న అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా. ఉద్యోగ సంఘాలు అందరు రాండి, ఆర్థిక శాఖ అధికారి దగ్గర కూర్చోండి, ఆర్థిక మంత్రి దగ్గర కూర్చోండి, సహకరించండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని సహకరించమని అడగడానికి చెప్తున్నా. మీరు సమరం చేయడం కోసంగా సమరం చేస్తా అంటే ఎవరి మీద చేస్తారు? నేను మళ్ళీ చెప్తున్నా, నన్ను కోసినా కూడా ఇంతకంటే ₹1 ఎక్కువ వెళ్ళదు. బజార్లో ఎవడు నమ్మతలేడు. మొత్తం దివాలా తీసింది. 11% మిత్తికి తెస్తాడే, 3-4%కి రావాల్సినోడు ఎవడన్నా 10 రూపాయల మిత్తికి డైలీ ఫైనాన్స్ తెచ్చుకునేటోడు ఉంటాడు చూడు బజార్లో, అంతకంటే ఎక్కువ అధ్వానంగా అప్పులు తెచ్చిపెట్టిండు ఆయన. హ్యాపీగా పోయి ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పండుకు సావునరా మీ సావు అని. 3 నెలలకు ఒకసారి బయటకు వస్తాడు, తిడతాడు, పోతాడు. అది ఫెయిలు, ఇది ఫెయిలు, ఇది ఫెయిల్, అది ఫెయిల్ అని. ఆయనకేముంది? ఆనందంగా ఉంది. ఆ చెప్పేటప్పుడు ఫేస్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేస్లో ఇట్లా బల్బు 1000 వోల్టుల బల్బు వెలిగినట్టుంది. ఎవడైనా బాధపడతాడా? అరే ఏదన్నా తప్పు జరిగింది, ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం. ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా వాళ్ళు చదివేట్లా అని ఒక బాధ ఉంటుంది. జీతభత్యాలు రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది. అరే నీ అమ్మ ఏందా ఇట్లా అయిపోయిందని. వారి ఫెయిల్ చూడండి, ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్, ప్రతి ఫెయిల్ వెనకాల ఒక 1000 వోల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేసు. ఏం పైశాచిక ఆనందము! ఈ విధ్వంసం మీరు చేసిందే కదా, ఈ ఆర్థిక విధ్వంసము. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాడు. మరి నువ్వెట్లా ఇవన్నీ హామీలు ఇచ్చినావు అని ఒక ఆయన అడిగాడు. 3 లక్షల కోట్ల అప్పు ఉంది, ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల ఆదాయం ఉందని బడ్జెట్ పెట్టాడు. 3 లక్షల కోట్ల అప్పు ఉండి 3 లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఓసి ఇదెంత సంసారం చక్కదిద్దొచ్చని నేను అనుకున్నా. తీరా చూస్తే 3 లక్షల కోట్ల ఆదాయం లేదు. ఆదాయం 2 లక్షల కోట్లు ఉంది, అప్పేమో 8 లక్షల కోట్లు ఉంది.
ఇక చెప్పురు మీరు అందరు కూడా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయినారు అంటే మీరు కూడా లైఫ్ టైం కష్టపడి మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వచ్చిండ్రు. ఒక పోలీస్ ఎస్ఐ కావాలంటే కూడా ఎంత చదవాలను నాకు తెలుసు. నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఎస్ఐలో కానిస్టేబుల్ కూడా అయిన వాళ్ళు అందరు కష్టపడి చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, సమరం కాదు ఇప్పుడు కావాల్సింది, సమయస్ఫూర్తి కావాలి. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చిత్తశుద్ధి కావాలి, పట్టుదల కావాలి, కష్టం కావాలి. మన రక్తాన్ని చెమటగా మార్చి మనల్ని నమ్ముకున్న 98% ప్రజలకు సేవలు అందించాలి. 35 ఏళ్ళు సర్వీసులో ఆ తర్వాత రిటైర్డ్ అయినా మనం బ్రతకడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను జీవితకాలం ఊడిగం చేసినా కూడా తక్కువనే అవుతుంది ప్రజలు ఇచ్చిన అవకాశానికి. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి వేరు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు కాదు. మేము కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నాం. సంఘాల నాయకులారా, కార్మిక సంఘాల నాయకులారా, అది ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, విద్యుత్ కార్మికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, సవినయంగా మనవి చేస్తున్నా, మన బాధ్యతలు మనం నిర్వహించుకుందాం. ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపుకు అప్పచెప్పినట్టు చేసుకోవద్దు. నేను చెప్తున్న దానికి